హలో ఎవరివన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. పిల్లలను కంటే ఖర్చులు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఖర్చులు లేకుండా పిల్లలు ఉండరు. ఓకే, సో బేసికలీ మీరు ప్రెగ్నెంటీ అయితే మాత్రాన, ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రాన, కొత్తగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రాన రెండు ప్రిపేర్నెస్ ఉంటాయి. నంబర్ 1 ఫైనాన్షియల్ ప్రిపేర్నెస్, నంబర్ 2 మెంటల్ ప్రిపేర్నెస్. ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు డెలివరీకి రెడీ అవుతూ ఉంటే అట్లీస్ట్ కొంచెం డబ్బు జమ చేసి పెట్టుకోండి, పుట్టబోయే బాబుకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తీసుకుపోవడానికి. ఓకే సార్, మేము పేదోళ్ళం సార్, అంత డబ్బులు లేవు సార్ మా దగ్గర అనిపిస్తే మాత్రాన అట్లీస్ట్ మీరు నీలోఫర్ దవాఖానా, మన గవర్నమెంట్ పెద్ద దవాఖానా ఉంది కదా హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళడానికన్నా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవాలా. ఓకే, రెండోది మెంటల్ ప్రిపేర్నెస్. మెంటల్గా మీరు అన్ని ఇష్యూస్ ఫేస్ చేయడానికి, బాబు పుడితే ఎలాంటి ఖర్చులు ఉంటాయి అన్నిటికీ మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలా. ఈ రెండు లేకుండా పిల్లలను గనకండి, ప్రెగ్నెంట్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఈ రెండు ప్రిపేర్నెస్ లేకుండా పిల్లలం కంటే ఆ పుట్టబోయే పిల్లలకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా మీకు? నేను చూస్తాను కదా రెగ్యులర్గా. ఓకే, కొంతమంది పిల్లలు అయితే ప్రాణం కూడా పోతుందమ్మా, పట్టించుకోరు. ఒక పాప కొంచెం సీరియస్గా పుట్టినా, ఇబ్బందిగా పుట్టినా, అమ్మ మీరు పెద్ద దవాఖాన పోవాలా, అమ్మ మీరు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇక పోనీ సార్, ఇక పోనీ ఏమున్నా సార్, మా నసీబ్ గింతే, మా పిల్లడికి గింతే, ఇక మొత్తం కాదు సారు, ఏదైనా చేయాలంటే మాకెంత బాధ అనిపిస్తుంది తెలుసు. ఇక్కడ ప్రిపేర్నెస్ లేకుండా పిల్లలను కనొద్దు. అర్థమైందా? పిల్లలంటే డెఫినెట్గా ఖర్చులు ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీరు ఫేస్ చేసే వాళ్ళు అయితేనే దయచేసి మీరు ప్రెగ్నెంట్ అవ్వండి. ఆ బాధలు మేము చూడలేం, ఆ చిన్నపిల్లలు మేము చూడలేం. ఓకే, థ్యాంక్ యూ.